ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనము. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహములు ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమున గూర్చు ఆ గడియను గూర్చు తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకోని గడియలలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండిడి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు ఎలాగో ఉపదేశం పొందితో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వల్ల వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదని నీకు తెలియదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవుని భయపడి ఆయనను మహిమపరచుడు, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలగజేసిన వానికి నమస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పెను. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పరుడు, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చివరిగా ఒక మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. నేను మీతో చెప్పినచున్నది అందరితోనే చెప్పుచున్నాను, మెలకువగా నుండుడను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నాయన, మీ మెలకువగా ఉండి ప్రార్థన చేయ శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.